అయిపోయింది, తర్వాత నీళ్లు వాగులు బాగున్నాయి, ఇబ్బంది అవుతున్నది అని అంటే చూద్దామని పొద్దున సంతోష్ ఫోన్ చేయగానే మన సర్పంచ్లు అందరూ ఉన్నారు, మన మాజీ మండల ప్రెసిడెంట్ అందరూ వస్తున్నారు, మీరు రావాలంటే సరే అని చెప్పి నేను ఇటుదాకా వద్దామని వచ్చిన, మిమ్మల్ని కలిసినాము. వాస్తవమే ఇక్కడ పరిస్థితులు, దారి అయితే చాలా గంభీరంగా ఉన్నది. ఒక ఇందిరమ్మ ఇల్లు ఒకటి చాలు చేసినారు, పని నడుస్తున్నది, అది నడపండి. అదే పద్ధతిలో మిగతా వాళ్ళు ఎంతమంది ముందుకు వచ్చినా అంత కట్టుకోవడానికి ఇద్దాము. ఇదివరకు ఉన్నాయి కూడా ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, ఇప్పుడు కూలిపోయింది కూడా పాత జమాన్లో కట్టిన ఇందిరమ్మ ఇల్లే. ఓకే, ఇంకా ఏమైనా విషయాలు ఉంటే చౌబది ఎట్లంటే నీ పేరేంటి నాయకు? దాదా మాణిక్రావు దాదా. దాదా గురకలే. అయితే రోడ్డు మంజూరు ఇప్పించడం నాకు పెద్ద నేను చేయగలుగుతా, కానీ పని చేసుడు అనేది ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటారు, దానికోసం సమస్య ఉంటుంది. మాకు ఏదైనా ఈ విద్యుత్ చిన్న చిన్న తీసుకున్నారు సార్, నాకు సార్ మాకు ఇప్పుడు ఖర్చు కదా సార్, రోడ్డు వేయకుండా సార్ బిర్జు చేయండి సార్. మాకు మీరు చెప్పండి, మనం బిర్జు చాలు చేస్తే ఫారెస్ట్ వాళ్ళు చేయనిస్తారా? ఏదో సార్ మీరే ఇవ్వాలి సార్. నువ్వు చెప్పు, నా అందా చేయనిస్తారా? అడ్డుకుంటారా లేదా? ఇప్పుడు మనకు పులిమడుగులో మీకు చుట్టాలు ఉండొచ్చు, పులిమడుగులో ఇల్లే కట్టనిస్తలేరు, పోచమ్మగూడలో ఇల్లు కట్టనిస్తలేరు. మరి పురుకలేక పరిస్థితి ఏమో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే ఇంకా ప్రాబ్లం రాలేదు. ఒకటి కడుతున్నారు.